ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చిందంటే ఆ మట్టి కుండల ఉన్నటువంటి చల్లటి వాటర్ తాగి ఉపశమనం పొందుతుంటారు. ఇప్పుడు కాలం అప్డేట్ అవుతున్న క్రమంలో కూడా ప్రతి ఒక్కరింట్లో ఫ్రిడ్జ్లు వచ్చినా కూడా చాలా వరకు కూడా ఇదే మట్టి కుండలు వాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మట్టి కుండలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా గ్రామాలలో ప్రతి ఒక్కరు కూడా మట్టి కుండలతోటే వాళ్ళు జీవనం కొనసాగించేవారు. ఉదయం పాల కానించి రాత్రి పడుకు మొత్తం కూడా పడుతుంది. అసలు మట్టి కుండ ఏ విధంగా తయారు చేస్తారు, మట్టి కుండ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎలా తయారు చేసే తదితర అంశాలు తెలుసుకోవడానికి కుమ్మరి కులస్తులు ఉన్నటువంటి ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్దబండ దగ్గర ఉన్నాం. ఎట్లా వీళ్ళ జీవనం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా తయారు చేస్తారు తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు అతని పేరు? అంజయ్య, ఎర్రంజయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు ఈ వ్యాపారం? ఇది 15 ఏళ్ళ పిల్లగాని కాంచి. ఎవరు నేర్పారు నీకు ఫస్ట్? మా అత్తగారు, మా బావలు నేర్పారు. మా బావలు నేర్పారు. ఇక ఫస్ట్ మన్ను తేవాలి. మన్ను తెచ్చి సన్నగా బలగొట్టాలి. సన్న బలగొట్టి నానబోయాలి గోలెంలో. గోలెంలో నానబోసి ఆ జల్లెడతోటి ఒట్టిగా మన మంచి లెక్క వడబోయాలి. కిందగా మసి చల్లి వడబోయాలి. వడబోసిన తర్వాత అది గడ్డలు కడుతుంది. గడ్డలు కట్టిన తర్వాత మళ్ళీ మసి వేసి తిరిగేయాలి. తిరిగేసినాక మళ్ళీ అది కొంచెం ఇదైనాక మళ్ళీ బాగా దొక్కాలి. జిగుటు వచ్చేటట్టు దొక్కి ఒక కాడ కుప్పు వేసి మళ్ళీ సార్ మీద పెట్టి తయారు చేసుకుంటాం. ఎన్ని రోజుల సమయం పడుతుంది ఈ ప్రాసెస్? పడతాయి ఒక 15 రోజులు 20 రోజులు దాకా పడుతుంది. రోజుకు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రోజుకు ఎన్ని కుండలు తయారు చేస్తావు? శాస్త్రం 60, 50, 30 మన శాతనైన కాడికి మన కోపిక ఎంత ఉంటుందో అంతే చేసుకుంటాం. ఇక అంతే. ఒక కుండ తయారు కావడానికి ఎంత సమయం పడుతుంది? 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. మనం చూస్తున్నాం కదా ఇది మొత్తం. ఇక ఇది అయితేంది, ఇక సార్ మీద తిరుగుడు అయితేంది ఓ 15-20 నిమిషాలు 15 నిమిషాలు అయితే పడుతుంది. అంటే ఇప్పుడు ఈ కుండ తయారు చేస్తున్నాం కదా, ఎన్ని లీటర్ల వరకు వాటరు? 20 లీటర్ల కాంచి ఇక ఒక 3 లీటర్లు, 8 లీటర్లు, 16 లీటర్లు, ఇక ఒక 5 లీటర్లు, ఇట్లా మనకు ఎన్ని లీటర్లు ఇక చేలు అవుతాయో అన్ని లీటర్లు చేసి పెట్టుకుంటే మనకు ఇన్ని చేలు అయితే చిన్న ఇన్ని పెద్ద ఇన్ని అయ్యి చేసి పెట్టుకుంటాం. అప్పుడు పూర్వకాలంలో కూడా మొత్తం కూడా ప్రతి ఒక్క వంట వండాలంటే కూడా ఈ మట్టి కుండలతోటే వండుకునేది వాడేది. ఇప్పుడు మొత్తం కాలానుగుతంగా టెక్నాలజీ పెరిగిన ద్వారా ఫ్రిడ్జ్లు వచ్చినాయి కదా, ఎట్లా ఉంది? ఇక ఏముంటాయి సార్, ఇక దండగా ఇప్పుడు ప్లాస్టిక్ ఈ మన ధర్మకోల్ పెట్టి ఇక అవి తయారు చేస్తారు కొందరు. ధర్మకోల్ పెట్టి అవి మన ఇది ఉంటుంది కదా, పిఎఫ్ పెడతారుగా ఇంటికి, ఆ పౌడర్ కూడా పెట్టి చేసి ఈ కుండలు అని చెప్పి తెచ్చి బజార్లో అమ్ముతుర్రు. ఎందుకంటే మట్టి కుండలు అని మమ్మల్ని దెబ్బతీస్తుర్రు కదా మా జీవితాలతో. మట్టి కుండలో మనం మంచినీళ్ళు తాగితే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఎందుకు ఈ మట్టి కుండలో మీరు తయారు చేసినప్పుడు ఏముంటుంది అని అంత ఏముండదు, మట్టి ఒకటే కానీ దాంట్లో నీళ్ళల్లో ఇది రుచి వస్తుంది అన్నమాట. మట్టిలో కుండలో నీళ్ళు పోస్తే రుచి వస్తుంది. కళ్ళు కానీ ఇక దాని అన్నిట్లో కల్తీ ఉన్నది ఈ రోజుల్లో. ఈ ఒక్క కుండలో కల్తీ లేదు. ఇక ఇప్పుడు ఈ మా చిన్నప్పటి నుంచి ఏమో కొంత అంత లేకుండే, ఇప్పుడు మొత్తం కల్తీ అయింది. ఈ కుండ కల్తీ లేదంటే అది పనికిరాదు, కల్తీ ఉన్నది అయితేనే పనికి వస్తుంది జనానికి. అది మళ్ళీ మాకు ధర పెట్టాలన్నా బెటరు. అదే ధర్మకోల్ కుండకైతే 300 పెట్టాలి. మళ్ళీ దానికి నల్ల పెడితే కూడా అది కల్తీ అన్నట్టే. ఎట్లా కల్తీ అంటే దానికి నల్ల ప్లాస్టిక్ నల్ల పెట్టాలి. నల్ల కొంచెం మళ్ళీ అది ఏం చేయాలి, ఎంసీల్ పెట్టాలి. ఎంసీల్ వల్ల నీళ్ళు మొత్తం విరగ కొడుతుంది. మళ్ళీ అల్ల రిటైర్మెంట్ ఉంటుంది కదా నీళ్ళల్లో, అలా గంత పెడతాం కదా, ఆడేమంటాడు షో లేదు, ఇది నల్ల లేదు బోర్డు, అది పెడితే మేము ఏమంటాం, వద్దురా నాయన అది పెడితే మొత్తం నీళ్ళు పోసుకోకుండా ఒకటి కానీ బాగుండదని మేము అంటాం. పెళ్ళిళ్ళప్పుడు ఈ కూరాడు కుండలు కానీ కూరాడు కుండలు సంబంధించిన కుండలు కూడా ఆ పురాతన కాలం నుంచి కూడా ఆచారంగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. కుండలు కూడా పెద్ద సైజు కుండలు ఉంటాయి. ఆ పెద్ద సైజు ఇక ఈట్ లెక్కనే చేసేది, కానీ వాటికి ఇంకెక్కువ కష్టం. అది నడవ మళ్ళీ అంతా తయారైనాక ఆ రంధ్రం పెట్టి ఇటోలు అటోలు చెద్దరు పట్టుకొని మళ్ళీ ఆ రంధ్రం అంతా తయారైనాక ఆ రంధ్రం బూడిపేసేది. శనా ఏ పని చేసినా ఏనా కానీ ఈ పని అయితే పెద్ద ఇసుకు పని, తిప్పల పని, మళ్ళీ ఇలువ తక్కువ పని, కుమ్మరి పని. కుమ్మరోడు అంటేనే చెప్పులు కుడితోని కానీ నిలువ ఉంది కానీ మాకుండదు. ఎందుకు ఇంత పని చేస్తారు మీరు, ఇన్ని చేస్తారు ఎందుకు? అది ఆ దేవుడు మట్టిలో పుట్టించిండు. ఇక ఆ మట్టికి అనేది ఇలువలేదు, మాకు ఇలువలేదు. అంటే ఇక పొట్ట బట్టే సంపాదించేది అయితే ఏముండదు. ఇప్పుడు ఉగాది పండుగకు ప్రతి ఒక్కరు కూడా కొత్త కుండలు తీసుకుపోతున్నారు. ఎట్లా ఉంటుంది గిరాకీ? ఉంటుందిలే కానీ ఇప్పుడు కెమికల్ కుండలు అయితే ఆటే ఎక్కువ బాగుంది ఈ సంవత్సరం.
కెమికల్ కుండలు ఏది ఇప్పుడు అక్కడ రాజస్థాన్ కుండలు అని ఉన్నాయి చూడు సారు, అవి మిషన్లతోటి చేసి మన ఇది ఇది మన ఇది ఇది పిఎఫ్ పెడతారు కదా, పిఎఫ్ పౌడర్ అది ఇప్పుడు గిన్నెస్లో చేసేది వాళ్ళు కనిపెట్టి ఒక అచ్చుగా తయారు చేసి ఒక కుండగా నమూనగా చేసి అల్ల బేసి కథం అచ్చు పెట్టి మళ్ళీ అచ్చులు ఒక గంట సేపు అయినాక ఇప్పి ఇంకా అచ్చులు రోజు 20 రూపాయలు. మీరు చిన్నప్పుడు నువ్వు నేర్చుకున్నప్పుడు మీ నాన్న మీ చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు మొత్తం ఈ కుండల్లో కూడా ఈ కుండలు తయారు చేసి మొత్తం ప్రతి వంట కూడా కుండలలో వండుకున్నది. ఎట్లా ఉండేది అప్పుడు? ఎట్లా ఉండేది? మంచిగా ఉండేది అప్పుడు తిన్నది ఎట్లా ఉంటాయి అప్పుడు పత్తి పచ్చడ ఏదైనా అల్ల వండినా నూరినా అన్నం ఆరబెట్టినా ఆరుషేరే. మరి అందుకని ఇంత తలా పొట్టలు పెట్టి దుబ్బుకులు చచ్చిపోతుంది. కానీ అప్పుడు అన్నం కూడా కుండలో వండిన అన్నము ఖరాబ్ ఒరన్నం లేకుండా మాకు ఏమున్నా ఈ సద్దన్నం జొన్న అన్నం ఇక గిదే. ఇక ఇప్పుడు ఏంటంటే మా తాతలు మాయలు చేసింది ఇప్పుడు మేము తింటున్నాం ఒరిపువ మాయల కాంచి తింటున్నాం. మా తాతలు ఏమో ఇదో సంపాదించి అదో ఇదో చేస్తే అది ఇప్పుడు ఒరిపోయి తింటున్నాం. ఇక ఇప్పటి ఈ కష్టం చేయలేడు, ఈ కుండలు చేయలేడు. ఇక మాతోటే పోద్ది ఇది. ఇక చేయలేరు. ఓవర్ చేస్తుడు సార్, ఓవర్ చేస్తలేదు. దండగా మీ కొడుకులకి ఏమైనా నేర్పలేదా? అంటే నువ్వు మీ తాత మీ నాన్నకాన్ని తీసుకొచ్చుకో వారసత్వంగా తీసుకొచ్చుకున్నావు కదా, ఇప్పుడు మీ కొడుకులకి ఏమైనా దగ్గర రాడాడు మావాడు. ఈ మట్టి అంత ఓడి పూసుకుంటాడు. అసలు నాకు కాడ కూర్చోవాలంటే నీకు అంటుందేమన్నా భయమైనా. ఇక చూడు మాది కూడా అన్న జర చెప్పులు కుడితే నయంగా నా అవతారం ఏంది సారు చూస్తున్నావు కదా అంటే కోప్పడకు నిద్దానం చేస్తా విన్నావా. ఈ అవతారం చూసి నా కొడుకు అబ్బా ఆడు చిన్నప్పుడు చదువుకోవాలి అని ఒక 2-3 చదివిపిస్తుంది. చదివిపించిన తర్వాత ఆడొచ్చి అంటాడు కదా ఇటు చేద్దామని ఉన్నా కూడా ఎవరా నాయన చదువుకుంటావా కుమ్మరోని కంటే ఎక్కువ అలా బుద్ధి పూసుకుంటావురా అని ఆడేందుకు వస్తాయి నా దగ్గరికి. రాడు చట్ నేను చేయను నాన్న అని పోతాడు. అప్పుడు మీ చిన్న టైంలో నువ్వు చేస్తున్న క్రమంలో కూడా అప్పుడు మట్టికి ఇప్పుడు మట్టికి రేట్ల విషయంలో కుండల రేట్ల విషయంలో ఎట్లా ఉండే? అప్పుడు గౌరవం ఎట్లా ఉండేది? అప్పుడు ఒకవేళ రేట్లు అప్పుడు ఆటానా రూపాయి అప్పుడు ఉండే. అప్పుడు రూపాయి ఆట అయినా ఆ బరకది అదే బరకది మంచిగా ఉంది. ఇప్పుడు 200 రూపాయలు పెట్టినా కూడా బరకతి లేదు. అప్పుడు రూపాయి ఆటన పెట్టినా కూడా బరకతి ఉంది మాకు. ఇప్పుడు లేదు కదం. మన మంగళం కాడిపోతే గుండు గీసి ఆడేసినట్టే. అప్పుడు ఎండాకాలం కొన్ని సంవత్సరాల క్రితం ఎండాకాలంలో రోజుకు ఎన్ని కుండలు అమ్మేవాళ్ళు? ఇప్పుడు ఎన్ని అమ్ముతున్నారు? అప్పుడు అమ్మిన కుండలు ఇప్పుడు ఏమో అమ్ముతున్నారు సారు. అప్పుడు బాగా అమ్మేది బరకతి అప్పుడు బాగుండేది. ఇప్పుడు ఏమి లేదు. పొద్దుది పొట్టకు మా పడుతుంది బట్టకు. పొద్దుతాలు నాకు కోట కావాలి అమ్మ, నా కొడుకేమో ఇంకేదో బోరో కావాలి. ఇక ముసలోళ్ళు ఉంటే ఇక వాళ్ళు ఇది కాదు. అప్పుడు ఎక్కడిది? అప్పుడు ఈ ఖర్చు లేదు, ఇది లేదు. అది సంగతి. వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మేము చిన్నప్పటి నుంచి 16 సంవత్సరాల నుంచినప్పటి నుంచి కూడా నేను కుండలు తయారు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఇప్పటికీ కులవృత్తిని కాపాడుకుంటూ వస్తున్నాను కూడా చెప్తున్నారు. అలా ఏదైతే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్రిడ్జ్లకు అదేవిధంగా ఆ ప్లాస్టిక్ వస్తువులకు ఆకర్షితులయ్యి వారందరూ అక్కడ వెళ్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం ఈ కుండలు డిజైన్ చేసిన తర్వాత కూడా ఈ కుండలను కూడా మళ్ళీ ఏదైతే ఒక మంట పెట్టి అందులో కూడా వేడి చేస్తున్న పరిస్థితి. వేడి చేసిన తర్వాత కూడా అవి గట్టి పడుతుంటాయి. ఒక్కొక్క సందర్భంలో కూడా ఇవి ఫెయిల్ అవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. చాలా కష్టంతో కూడుకుందని కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే కూడా ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా ఆ మట్టి కుండలు తీసుకుపోయి కూడా అందులో వాటర్ పోసుకుని చల్లటి ఆ వాటర్ తాగి కూడా ఉపశమనం పొందుతున్న పరిస్థితి. మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్తే మాత్రం ఇప్పటికీ కొంతమంది ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి పాలు పెరుగు కూడా ఇవే మట్టి కుండల్లో కూడా వాళ్ళు వేడి చేసుకుంటూ తోడు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మట్టి కుండల్లో వంట వండుకుంటున్నటువంటి ఇప్పటికీ కూరలు వండుకుంటున్న ప్రాంతాలు కూడా కొన్ని మాత్రం అక్కడక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కూడా మొత్తానికి దానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే మొత్తం కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన గౌడ్స్ కూడా ఎక్కువ ఆ కుండలు సేల్ చేస్తుంటారు. మొత్తం కూడా దానికి సంబంధించి వేసవి కాలంలో ఆ కళ్ళు వస్తున్న క్రమంలో ప్రతి ఆ తాటి చెట్టుకు కూడా మొత్తం చుట్టూర్ల
వాళ్ళు కుండలు కట్టుకునే పరిస్థితి కనుక కానీ ఇప్పుడు మాత్రం కొంచెం అప్డేట్ అయిన పరిస్థితి కనపడుతుంది. అప్డేట్లో కుండలకు బదులు సంబంధించిన ప్లాస్టిక్ కుండలు అదేవిధంగా ఆ బాటిల్స్ కూడా కడుతున్నారు. ఇది ఒకటే చెప్తున్నారు, కుమ్మర కులస్తులు ఒకటే చెప్తున్నారు, మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా కూడా మమ్మల్ని మాత్రము ఎవరు పట్టించుకోవట్లేదు, కేంద్ర రాష్ట్రాలు కూడా మాపై పట్టించుకోవడం లేదు, మమ్మల్ని కూడా గుర్తించడం లేదని కూడా చెప్తున్నారు. మేము చేసే పని, మేము చేసే కష్టం చాలా శ్రమతో కూడుకున్నట్టు పరిస్థితి కనపడుతుందని కూడా చెప్తున్నారు. ఒక మట్టి కుండను తయారు చేయాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితి కనపడుతుంది. రోజుకు ఒక 5-6 కుండలు తయారు చేయాలంటే కూడా చాలా గగనమైన పరిస్థితి కనపడుతుంది. మరి కొంచెం ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? మన పేరు? నా పేరు ఏదమ్మా. ఎప్పటి నుంచి చేస్తున్నాం? ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 40 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తుంది. మాది నల్గొండే. మా అమ్మగారు జామ్ మసీదు. మా అమ్మ వీళ్ళు చెయ్యరు, మా అత్తగారు చెయ్యరు, మా అమ్మ వాళ్ళు నేర్పిరు ఈయనకు. అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళే నేర్పారు. ఇక అప్పటి నుంచి నాకు మా పెళ్ళి అయిన మేము చిన్నతనం నుంచి ఇదే పని చేస్తున్నాం. నేను 10 ఏళ్ళ పిల్ల కానించి మా 10 ఏళ్ళ పిల్ల అప్పుడే పెళ్ళి అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఇదే మట్టి పిసుకుడు చేసుకున్నాడు పని జాగించు. ఏమేమి కుండలు తయారు చేస్తారు ఇక్కడ? కూర కుండలు చేస్తాం, పెరుగు తోడేసుకునే చేస్తాం, కళ్ళు దాగే చేస్తాం, కళ్ళు లొట్లు చేస్తాం, కాగులు అయ్యే పేర్పులు చేస్తాం, కుండలు చేస్తాం, జాంబులు చేస్తాం. ఇంక ఇవన్నీ తయారు చేస్తుంటాం సార్. ఇక మేము బతుకు తెరివే ఇది. తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క కుండ తయారు చేయడానికి సార్ మీద మొత్తం ఒకరోజు తయారు చేయడానికి మళ్ళీ పొద్దున్న దాకా తయారే చేస్తాం. దాని మీద ఒక 4-5 గంటలు సార్ మీద ఆంతాడు. ఇక మళ్ళీ తర్వాత మీ నాన్న మా నాన్న కూడా చేసేది పెంక, బెంగళూరు పెంక. అంటే అప్పుడు ఇల్లు కట్టేది కదా పెంక, ఆ పెంక తయారు చేసేది మా నాన్న. ఇక మా నాన్న మా అన్నలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు చదివించటానికి స్తోమత లేదు. ఇక మా నాన్న కాడనే ఇక కుండలు నేర్చుకోవడం, ఇటు అందుకోవడం అటు అందుకోవడం ఇక మా అన్నలు నేర్చుకోరు. ఇక ఆ తర్వాత మేము ఇక మా ఆయనకు అక్కడ వ్యవసాయం చేసేది. ఇక వ్యవసాయం చేస్తే బాగుండదని ఈడ కుండలకు వచ్చి మా ఆయన ఈడ మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ నేర్చుకొని ఇప్పుడు మా అత్త ఈడ భూమి కొంటే ఈడ నేర్చుకున్నాం. చిన్న గురుగులు చేస్తున్నారు, మంచి అద్భుతంగా చేస్తున్నట్టు మంచిగా ఉంటుంది సార్. అది అద్భుతంగా చేస్తాం. మంచి మస్తు వస్తురు ఇప్పుడు ఈ మధ్యలో వస్తురు, అప్పుడు లేకుండే. ఎందుకంటే ఇంకా మళ్ళీ వెనకటి కాలం మళ్ళీ వచ్చింది, ఇప్పుడు కుండకు మళ్ళీ డిమాండ్ వచ్చింది. ఎందుకంటున్నావా, వెనకట పెరుగు తోడేసుకున్నా ముంతలనే తోడేసుకునేది, పాలు తెచ్చినా ముంతలనే తెచ్చేది, తట్టలలో తెచ్చి అమ్ముకునేది. సద్దబువ్వ వండుకున్నా కానీ కుండలనే ఎసరు పెట్టేది, కుండలనే వండుకునేది, ఓ ముంతల ఎసరు పెట్టుకునేది. మనం పెరుగు తోడేసుకొని ఉట్టి మీద వేసుకునేది కుండల, అలానే పాలు కాగబెట్టుకునేది, అలానే చల్ల చేసుకునేది. అప్పుడు ఏ జబ్బులు లేవు. ఇప్పుడు ఇక అన్నీ రకరకాలు వచ్చినాయి. ఇక కథం అన్నీ కరెంటుతోని కుక్కర్లతోని కొంతమంది తిని షుగర్లు వస్తున్నాయని మళ్ళీ మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే మట్టి కుండ రావాలి, అదే వెనకటి కాలం రావాలని పెద్దోళ్ళు కలెక్టర్ కూడా కుండే కావాలంటారు. కలెక్టర్ కూడా కుండలో వండుకోవాలి, అటికెలు చేస్తే అటికెలు రావాలి మా, కానీ కలెక్టర్లు కూడా తీసుకుపోతారు. ఇప్పుడు మళ్ళీ వెనకటి కాలంలో వచ్చిందనమాట. మళ్ళీ ఇప్పుడు కుండలు డిమాండ్ అంత మంచిగా వస్తుంది. అన్నీ మట్టి పాత్రలే తీసుకుపోతారు. చేపలు వండుకోవడానికి, కూర వండుకోవడానికి, అన్నం వండుకోవడానికి. ఈ కరెంటు కుక్కర్లో వండితే మాకు ఈ జబ్బులు వస్తున్నాయి, ఈ షుగరు, ఈ బీపీ ఇవన్నీ తయారవుతున్నాయి. వద్దు, వండుకోవద్దు, ఫ్రిడ్జ్ల నీళ్ళు తాగొద్దు, కుండల నీళ్ళు తాగాలి, ఇవన్నీ ఉండాలని ఇప్పుడు చెప్తున్నారు సార్. అట్లా మొత్తం కూడా చెప్తున్నారు. మళ్ళీ పురాతన కాలమే మళ్ళీ అప్డేట్ అవుతున్నారు చెప్తున్నారు. ఏదైతే ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్న క్రమంలో కూడా మళ్ళీ వారందరూ కూడా అప్డేట్ అయ్యి మళ్ళీ పురాతన కాలం ఏదైతే కుండలు ఉన్నాయో కుండలనే వాడుకోవడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. రోజుకి క్రమేపీ కూడా వీరు కూడా మళ్ళీ పాత రోజులే వచ్చే విధంగా అందరూ కూడా ఆ విధంగా కృషి చేస్తున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మొత్తం ఎండాకాలం వచ్చిందంటే మట్టి కుండల నీళ్ళు తాగితే ఆ రుచే బాగుంటుందని కూడా చాలా వరకు కూడా అభిప్రాయం చెప్తుంది. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం రోడ్ల మీద కూడా చాలా వరకు కూడా ఆ కుండలు ఉన్నాయి, కుండలు తీసుకుపోతున్నాను, కానీ అవి నిజమైన కుండలు కావు, అవి కెమికల్తో కెమికల్తో తయారు చేసినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మోసపోవద్దు అని కూడా ఇక్కడ ఆ కుమ్మరి కులస్తులకు సంబంధించి ఎవరైతే మట్టి కుండలు తయారు చేస్తున్న వారు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా అవి ఆ కెమికల్తో తయారు చేస్తారు కాబట్టి అవి నాణ్యత ఉండదు. ఒకవేళ మళ్ళీ ఆ వాటర్ తాగితే కూడా మీకు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం అది మట్టి కుండలు, పేదోడి ఫ్రిడ్జ్, మట్టి కుండల తయారీ ఏ విధంగా చేస్తారు, మట్టి కుండల ప్రాముఖ్యత ఏంటి, మట్టి కుండలు చేయాలంటే ఎంత సమయం పడుతుంది, తదితర అంశాలపై ఉన్నటువంటి ఆ స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.
కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.